ధనస్సు రాశి వారికి ఈ వారము కొంచెం చికాకుగా ఆందోళనకరంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఆప్తులతో బంధువులతో సమయం గడపటము వీరికి శ్రేయోదాయకము అని చెప్పవచ్చును. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి అన్నపానాదుల విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు సహజంగా వస్తూ ఉంటాయి. సానుకూల వాతావరణంలో వాటిని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయడం సూచించడమైనది. అలాగే ధనస్సు రాశి జాతకులకు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పవచ్చును. ఆర్థిక వెసులుబాటు ఉంటుంది ఈ వారంలో. అలాగే వ్యాపారము చేయాలనుకునే ధనుర్రాశి జాతకులు కొంచెం ఆచితూచి అడుగులు వేయండి. సరైన ప్రణాళిక ఉంటేనే కానీ అడుగులు ముందుకు వేయకండి. సరైన బ్యాక్గ్రౌండ్ వర్క్ లేకుంటే ఎట్టి పరిస్థితులలోనూ వ్యాపారం గురించి ఆలోచన వద్దు. ఈ వారంలో వాయిదా వేసుకోండి. సరైన ప్రణాళిక బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటే అప్పుడు అడుగు ముందుకు వేయండి ఈ వారంలో, లేకుంటే వాయిదా వేసుకోవటం ఉత్తమము. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఉన్న ధనుర్రాశి జాతకులకు స్థానచలనం కనబడుతోంది. అలాగే నూతన నైపుణ్యాలను, నూతన స్కిల్ సెట్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి, నేర్చుకునే ప్రయత్నం చేయండి. కొత్త ఉద్యోగ అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్గా ఉండి స్ట్రాంగ్లీ డిటర్మైన్డ్ అయితే కనుక తప్పకుండా నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. అలాగా ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంట్లో పెద్దవారితో సత్సంబంధాలు సూచించటమైనది. అన్ని విధాలుగా ధనుర్రాశి జాతకులకు కొంచెం సానుకూలంగానే ఉంటుంది. ఆ చిన్న చిన్న చికాకులు అనేవి ఉంటాయి. ఆప్తులు బంధువులతో ఎక్కువగా సమయం కేటాయించండి. ఆ చిన్న చిన్న వాటిని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి, అంతే. ఓవరాల్గా ధనురాశి జాతకులకు బాగానే ఉంటుంది ఈ వారంలో. వీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, శివారాధన చేయటం వల్ల ఈ వారంలో ప్రశాంతంగా ఉండవచ్చును.